చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజున మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విద్యని వ్యాపారం చేసి అమ్ముతున్నారు. ఈరోజు అది దానికి చెప్పుతో కొట్టినట్టుగా చెప్పే ఒక మంచి మూవీ అవుతుంది. అది ఒక స్టార్డమ్ ఉన్న ధనుష్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే ఒక అవకాశం కూడా కల్పించినట్టు అవుతుంది. మ్యూజిక్ ఎలా ఉంది? ఇదే చెప్పాను కానీ ఎడ్యుకేటివ్తో పాటు ఎంటర్టైనింగ్గా ఉంది. ఎక్కడికి సంయుక్త గారు కావచ్చు, ధనుష్ గారు కావచ్చు, దట్టు మనకి హైపరాది, జబర్దస్త్ హైపరాది ఉన్న సీన్స్ కూడా చాలా మంచి హిలారియస్గా ఉండే. సో మ్యూజిక్ వాజ్ గుడ్. సో వెంకీ అట్లూరి వారి డైరెక్షన్ అయితే ఇట్ వాస్ గుడ్ అండి. ఐ రియల్లీ ఎంజాయ్డ్. ధనుష్ యాక్టింగ్ సార్ గురించి ఏం చెప్తాం, ధనుష్ గారి గురించి. సో ఏక్ నెంబర్ దట్టు తెలుగులో డైరెక్ట్గా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే ఈరోజు తెలుగు మూవీ అనేది ఇట్స్ ప్రపంచ స్థాయిగా ఖ్యాతిని గ్రహించింది. సో అట్లాంటిది మన ధనుష్ గారు కూడా ఒక డెబ్యూగా చేయడం అనేది గుడ్. సో వీఆర్ స్వాగతిస్తున్నాం దాన్ని. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే చూసాం, చాలా బాగుంది బ్రదర్. అంటే విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కుని మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే విద్య అనే హక్కు అయితే ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో డబ్బు కంటే అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే విద్య అంటే ప్రతి ఒక్కరు చదువుకుంటే మాత్రం ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారని నమ్మకం కావచ్చు. అంటే ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఉన్నవాడు ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళిపోతున్నాడు, అంటే లేనివాడు లేని స్థాయి ఉన్నట్టుగా. ఎవడైనా ఉన్నవాడైనా లేనివాడైనా గొప్పవాడు కావాలంటే దానికి కారణం మాత్రం విద్య అని మాత్రం ఖచ్చితంగా తెలియవచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అన్న. ఇక ఒక మాటలో చెప్పాలంటే సినిమా వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. యూత్కి మాత్రం ఎక్కువ కనెక్ట్ అవుతుంది అన్న. అంటే విద్య అనేది ప్రతి ఒక్కరు హక్కు కాబట్టి, సామాన్య హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి, ఎవరు మిస్ కాకండి అన్న. సినిమా మాత్రం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ సినిమా అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.